BB7 విన్నర్ పల్లవి ప్రశాంత్, అడ్వకేట్ రాజేష్ కుమార్. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు. కేసు నమోదు చేసి కనీసం నిందితుడికి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం లేదు. పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఎఫ్ఐఆర్ కాపీ కోసం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ ని సంప్రదించాను. ఎఫ్ఐఆర్ కాపీ కోసం కుటుంబ సభ్యులు రావాలి అని ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీని పబ్లిక్ డొమైన్లో పెట్టవలసిన బాధ్యత పోలీసులదే. ఎఫ్ఐఆర్ కాపీ లేకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే తెలుస్తుంది. రాజేష్ కుమార్ అండి, హైకోర్టు అడ్వకేట్. మనము పల్లవి ప్రశాంత్ మీరు ఏదైతే డిసెంబర్ 17, 2023 జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన సంఘటనలో మీ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ మీద క్రిమినల్ కేసు బుక్ అయిందని. నిన్న నైట్ కూడా ఆల్రెడీ ఇద్దరిని A1 అండ్ A5ని అరెస్ట్ చేసినట్టు కూడా మీరు మీడియాలో కథనాలు చూస్తూనే ఉన్నారు. దీనికి వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫాదరు సత్యనారాయణ కూడా వకాలత్ మీద కూడా సంతకం పెట్టిండ్రు ఫర్ అన్ యాంటిసిపేటరీ పెనీ నీడెడ్. హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వాళ్ళు సంతకం కూడా పెట్టిండ్రు. స్టిల్ ఈవెన్ యాంటిసిపేటరీ బెయిల్ మేము ప్రైమ్ ఆఫీసీ సాటిస్ఫాక్షన్ చేసుకొని మరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తే కూడా స్టిల్ ఇక్కడ SHO స్టేషన్ హౌస్ ఆఫీసరు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ మేము ఇవ్వము, అది ప్రొవిజన్లో మా డిస్క్రిప్షన్ అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మొన్న సిపిగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అంటున్నారు, ఇదేనా మన ఫ్రెండ్లీ పోలీసింగు? ఇన్ని రోజులు ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ కాపీలు ఆన్లైన్లో ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ కాపీ ఆన్లైన్లో పొందుపరిచింది. వితిన్ 24 hours ఆ కంప్లైంట్ ఏముందో ప్లస్ ఎఫ్ఐఆర్ నెంబర్ ఉందో, దాంట్లో ఎన్ని సెక్షన్స్, ఎక్కడ అక్యూజ్ అంటే ప్రైమ్ ఆఫీసీ ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ కాపీలో మన ఆన్లైన్లో మీరు గూగుల్లో కొట్టుకొని చూడండి. తెలంగాణ పోలీస్ వెబ్సైట్లో viewfir.comలో 100% ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్, నాట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది. మళ్ళీ కొత్తగా అపాయింట్మెంట్ అయిన సిపి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అన్నారు, ఇదేనా మళ్ళీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అంటే? ఇప్పటి నుంచి మళ్ళీ ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ కాపీని మేము సర్టిఫైడ్ కాపీలు కోర్టుకు వెళ్ళి సర్టిఫైడ్ కాపీలు వేసుకోవాలన్నా అడ్వకేట్లు అందరము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. అంటే కోర్టుకు వెళ్ళి సర్టిఫైడ్ కాపీస్ కావాలి. ఇప్పుడు యాక్చువల్గా CRPC 154 ప్రకారము ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి అండి. ఎఫ్ఐఆర్ కాపీ అక్యూజ్డ్ వాళ్ళకి ఇవ్వాలి. అక్యూజ్డ్ కానీ అక్యూజ్డ్ కౌన్సిల్ వాళ్ళకి కానీ, ఇప్పుడు మేము అక్యూజ్డ్ కౌన్సిల్ మేము వీఆర్ నాట్ ఎనీ, మాకు ప్రైమ్ ఆఫీసీ ఆయన సంతకం ఉంది ఇక్కడ. వాళ్ళ నాన్న సత్యనారాయణ, పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ స్టిల్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ A1 A5 అరెస్ట్ అయ్యిండ్రు. ఈయన అబ్స్కాండింగ్ ఉన్నాడు కాబట్టి తప్పు లేదు. ఒకవేళ ఆయన తప్పు చేయలేదు అని ఉంటే హైకోర్టుకి మనం యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని మరి, అంటే యాంటిసిపేటరీ బెయిల్లో హైకోర్టులో వాదనలు ప్రతివాదన జరుగుతాయి. ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేసు ఇతనికి యాంటిసిపేటరీ బెయిల్ సాటిస్ఫాక్షన్ అవుతే కోర్టు ఇస్తుంది. చెప్పిన తర్వాతనే వాళ్ళు వచ్చారు, వాళ్ళ ప్రోత్సాహంతో జరుగుతుంది. స్పష్టంగా వీడియో ఆధారాలు కూడా వాళ్ళు ప్రొవోక్ చేసినట్టు కూడా వీడియోలు ఉన్నాయని ఆల్రెడీ సిస్టమ్ మీద కనబడుతున్నాయి. వీడియోలు తీయండి, పోలీసులు పలగొట్టండి అని. అది ఆ ఇన్సిడెంట్ అయితే మా దృష్టికి రాలేదండి. ఎవరైనా ప్రొవోక్ చేసిన అనేది విషయం అయితే మనకు తెలియదు. దాన్ని ఒకసారి మేము ప్రైమ్ ఆఫీస్ చూసి దాని మీద రెస్పాండ్ అవుతాం. విచారణ దశలో ఉంటుందండి. ఎఫ్ఐఆర్ అనేది విచారణ దశ కాదు. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడే చేస్తారు. విచారణ దశలో ఏముంటాయి, 161 స్టేట్మెంట్స్ ఉంటాయి, అదేంటిది రిటర్న్ ఛార్జ్ షీట్కి వెళ్ళేటాయి, అవి విచారణ దశలో. ఇన్వెస్టిగేషన్లో వీ కెన్ ఆల్టర్ ద ఎఫ్ఐఆర్ ఆల్సో.